గత 2 ఏళ్ల నుండి చూస్తే ఒక 100 సార్లు 150 సార్లు వార్త రాసుంటారు. వైసీపీ ఖాళీ అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. 10 సంవత్సరాల అధికారంలో లేని తెలుగుదేశం పార్టీనే ఖాళీ కానప్పుడు 5 ఏళ్లలో వచ్చింది, మళ్ళీ మొన్న 23కి పడిపోయినప్పుడే ఖాళీగా ఉంది. 151 సీట్లతో వచ్చినటువంటి పార్టీ ఎట్లా ఖాళీ అయిపోతుంది? ఇంకోటి, ఇక్కడ ఈ మనిషికి 50 ఏళ్ళు ఉంటాయి, అంటే ఇంకొక 20-30 ఏళ్ల రాజకీయం ఉంటుంది. 80 ఏళ్ళు అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయమే నడుస్తున్నప్పుడు ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని వదిలేసి ఇప్పుడే ఎందుకు పోతారు? థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటే అటుకు వెళ్ళారన్న ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మొన్న ఒక 11 మంది లిస్టు, 11 మంది, ఇప్పుడు ఒక 27 మంది లిస్టు, టోటల్గా 38 మంది. 38 మందిలో రెడ్లనే 3 తీసేశారు. అట్లాగే టోటల్గా 7 ఓసీలని తీసేసి ఒక 4 బీసీలకి, ఒక 3 మైనార్టీలకు ఇచ్చారు. అన్ని సంచలనాత్మకమైనటువంటి అంశాలే. గత 2-3 ఏళ్ల నుంచి అదిగో ఖాళీ అయిపోతుంది. అప్పుడు 4 ఎమ్మెల్యేలు చేరినప్పుడు ఓ 25 మంది మాతో టచ్లో ఉన్నారు. ఆ తర్వాత 40, 50, 60కి వెళ్ళిపోయింది. ఎందుకు పోలేదు ఇప్పటిదాకా? ఇదిగో వాళ్ళందరూ ఈ లిస్టులు అనౌన్స్ చేయగానే వెళ్ళిపోతారు. అందుకని తెలుగుదేశం జనసేన లిస్ట్ ఇంకా అనౌన్స్ చేయకుండా కూర్చున్నారు. ఈలోపు ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, వెళ్ళిన వాళ్ళు లేరు. ఈ సెకండ్ లిస్ట్ అయిపోయింది, ఇది ఫస్ట్ లిస్ట్ తర్వాత జనసేనకు వంశీకృష్ణ తప్పించి వేయలేదు. ఇప్పుడు కూడా దాడి వీరభద్రకు టికెట్ ఇవ్వనంటే వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటిదే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు అన్నటువంటిది ఇంతవరకు కనబడట్లేదు. భారీ ఎత్తున మార్పులు అయితే జరుగుతున్నాయి, నో డౌట్. అందులో మళ్ళీ 3వ లిస్ట్ కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశము, జనసేన, ఇప్పుడు షర్మిల చేరుతున్న కాంగ్రెస్, అందరి కోరిక అర్జెంటుగా జగన్ వదిలేసి ఎమ్మెల్యేలందరూ వచ్చేస్తే వాళ్ళందరినీ పెట్టుకుని అదిగో జగన్ పని అయిపోయిందని చెప్దామని. ఇంతవరకు అలా జరగకపోవడం, భారీ ఎత్తున వలస వస్తారనుకుంటే ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పించి పెద్దగా ఇంపాక్ట్ కనిపించకపోవడం మాట్లాడుతున్నారు. భారీగా వలసలు వెళ్ళిపోతారన్నటువంటి ఆశతో ఉన్నారు, కావాలని కోరుకుంటున్నారు. మరి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్తారా లేదో చూడాలి.